హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఉగాది వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. చాలా అద్భుతంగా జరుపుకున్నారు. దంపతులు ఇద్దరూ కూడా పూజలో పాల్గొని చాలా ఘనంగా నిర్వహించారు ఉగాది వేడుకలు. పంచాంగం చదివి వినిపించుకున్నారు. చాలా అద్భుతంగా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయినా కూడా వివాదం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ రోజా గారు కూడా కొన్ని మాట్లాడుతున్నారు. అవి ఒక్కసారి మనం విని ఆ తర్వాత మిగతా విషయాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోజా గారు ఏం మాట్లాడుతున్నారు కూడా ఒకసారి విందాం. మా వదిన మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు? భార్య సమేతంగా వచ్చి ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. సర్లేండి, ఆవిడ మాట్లాడుతూనే ఉంటుందిలే. కానీ ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు నేను మాట్లాడదలుచుకున్నానంటే, మరి అయినా ఎందుకు వివాదం అవుతుంది అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. ఎంత అనుకున్నా కానీ అవి చేతులతో కడిగేసుకోవటానికి లేదంటే ఇలాంటి పూజలు చేసేస్తే వదిలేయటానికి హిందూ దేవుళ్ళు కానీ హిందూ భక్తులు కానీ ఎవరూ కూడా వదిలేయలేనటువంటి పాపాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని మీలాంటి వాళ్ళందరూ ఇప్పటికీ మీరు తిరుమల వెళ్ళి దర్శించుకుంటారు. చూసారా ఏ రకంగా పాసిబుల్ అవుతుంది? కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా నిజంగా మీరు ఎమ్మెల్యేగా లేరు, మాజీ మంత్రిగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా కూడా ఎలా పాసిబుల్ అవుతుందో ఎవరికి అర్థం కావట్లా. మీతో పాటు ఒక తమ్మని మీరు వేసుకుని విఐపి బ్రేక్ దర్శనాలు చేసుకుని మరీ బయటకు వస్తున్నారు. ఇది ఎలా పాసిబుల్ అనేది అర్థం కావట్లా. సరే, ఇది కూడా పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పాపం అలాంటి వ్యక్తులు చేయకూడనటువంటి పాపాలు చేసి ఇప్పుడు దాన్ని ఏదో మేము ఇప్పుడు పూజలు చేసేసాం, పునస్కారాలు చేసేసాం, హోమాలు చేసేసాం అంటే మరి ఇప్పుడు దాకా ఎందుకు గుర్తురాలా? రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా పులివెందల్లో మొన్న ఒక గుడి దగ్గరికి వెళ్ళి హోమం చేశారు. వాళ్ళు పిలిచారో ఏదో పక్కన పెడదాం. ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి ఆహ్వానం అందుతుంది అనుకోండి. ఎప్పుడో ఎన్నో వందల గుళ్ళు ఉన్నాయి. ఎప్పుడూ కూడా వెళ్ళినటువంటి వ్యక్తి ఎప్పుడు శంకుస్థాపన కానీ లేదంటే విగ్రహ ప్రతిష్ఠ కానీ ధ్వజస్తంభం ప్రతిష్టప్పుడు కానీ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం ఇప్పుడు మాత్రమే, అది కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ కనీసం అప్పుడప్పుడు విజిటింగ్ పాలిటిక్స్ చేయడానికి బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా పులివెందుల్లో ఒక విగ్రహ ప్రతిష్ఠ కోసం ఎందుకు వెళ్ళారు? అక్కడ ఒక హోమం ఎవరైనా సరే మనం చేస్తేనే దాని ప్రతిఫలం మనకు దక్కుతుంది అని చెప్పి ఏ పండితులైనా చెప్తారు. అలాంటిది మరి ఎదురుగుండా హోమం ముందు కూర్చుని కూడా ఆయన అక్కడ నవధాన్యాలు అని ఆ హోమంలో వేయాల్సినటువంటి ఆ పదార్థాలు ఆయన చేత్తో వేయకుండా పంతులు గారికి ఇచ్చి మరి ఎందుకు వేయించారు అంటే ఆయనకి హిందుత్వం మీద ఉండేటువంటి గొప్ప నమ్మకం అలాంటిది అనమాట. అర్థమైందా? దాని గురించి పక్కన పెడదాం. కొడాలి నాని గారి వ్యాఖ్యల గురించి మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, రామతీర్థం అనేటువంటి ఒక రామాలయంలో కొండపైన చాలా ఎన్నో సంవత్సరాల ప్రసిద్ధిగాంచినటువంటి ఆ టెంపుల్లో రాముడి విగ్రహం తీసేస్తే తల తీసేస్తే తల తీసేసారు. ఏమైంది ఇప్పుడు? ఇంకో విగ్రహం పెడతాం, ఇంకో తల పెడతాం. ఏంటి ఇప్పుడు నష్టమే వచ్చింది? రాముడికి ఏమన్నా అయిందా ఏంటి అని అన్న పెద్ద మనిషి మరి అంత పాపం చేశారు. హనుమంతుడు చెయ్యిరిగిపోయింది, ఇప్పుడు హనుమంతుడికి ఏమవుద్ది? పెద్ద నష్టమేంటి అని నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తి. ఒక రథం తగలబడిపోతే ఆవిడ పిచ్చోడు తగలబెట్టాడు, ఆయన కొత్త రథం చేపిస్తాను ₹1 కోటి పెట్టి అని విర్రవీగుతూ విచ్చలవిడిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఏమైపోయారో మనకు తెలుసు. తన నియోజకవర్గంలో ఏకచక్రాధిపతిగా ఉండేటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన. మీరు ఆయన చరిత్ర చూసుకుంటే ఆయనకు తిరుగులేదు అనుకున్నారు ఎవరు కూడా. ఆయనకి అసలు పోటీయే లేదనుకున్నారు. అలాంటి నియోజకవర్గంలో ఆయన ఎలా అయిపోయాడో మనకు తెలుసు. నోటి పాపం, ఆయన చేసినటువంటి పాపాలు అలాంటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకు మించి పాపాలు అవన్నీ వీటితో పాటు తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి కల్తీ కాదు, నెయ్యిలో నెయ్యే లేకుండా విష పదార్థాలని తయారు చేసి హిందువుల మీద కుట్ర, అంటే బ్రిటిష్ వాళ్ళు కానీ ముస్లిం రాజులు కానీ చేయలేనటువంటి కుట్రని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
హిందువుల మీద, హిందువుల వాడేటువంటి పవిత్రంగా ఆ వెంకటేశ్వర స్వామికి ప్రసాదించేటువంటి ఆ ప్రసాదంలో పెట్టి ఏదో చేసేయాలనేటువంటి కుట్ర చేశారు చూసారా, పాపం చేశారు చూసారా. అందుకే దానికి తగ్గట్టుగా మరి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు మరి బయటకు వచ్చేలా దంపతులు ఇద్దరు వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేకపోయారు? ఎప్పుడూ కూడా ఇంట్లో సెట్లు వేసుకోవటమే తప్ప ఒక గుడికి వెళ్ళి సరదాగా ఒక అన్నదానం చేసినటువంటి పరిస్థితి కూడా లేదే. ఎందుకని అంటే ఇక్కడ మీకు హిందువుల పట్ల ఉండేటువంటి ప్రేమ అంత గొప్పది. ఇది నేను చెప్పేది కాదు. ఆఖరికి నిన్న ఇంత సెటప్ చేసి, ఇంత సెట్ వేసుకుని, ఇంత ఆర్భాటం చేశారు, పూజలు చేశారు పంతులు గారిని పిలిపించి. ఆ పంతులు గారు ఇచ్చేటువంటి ఆ ప్రదక్షిణ చేయండి అయ్యా, ప్రదక్షిణ చేస్తే మీరు చేసినటువంటి పూజకి ప్రతిఫలం వస్తుందంటే ఆయన తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆ ప్రతిఫలం ఆయనకు అవసరంలా. జస్ట్ హిందువులను ఓటు బ్యాంక్ గానే మాత్రం చూస్తాం. ఇది నేను చెప్పిన మాట కాదు. ఇదిగోండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో చూడండి. ప్రదక్షిణలు చేయండి అయ్యా అని చెప్పి చెప్తారు ఆయన. ఒకసారి మీకు వినిపిస్తాను మళ్ళీ. ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి అని చెప్తారు. ప్రదక్షిణ చేయండి అమ్మ 3 మార్లు అని చెప్పి తిరగమని చెప్తాడు ఆయన. ఎదురు చూసారా? అర్థమైందా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పూజకి ప్రతిఫలం. అది హిందువుల మీద చూపించేటువంటి భక్తి, అది హిందూ ఆచారాల మీద ఆయనకు ఉండేటువంటి విశ్వాసం. అది ఎందుకు ఇంత అవసరమో చెప్పండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతం వాళ్ళైనా, ఏ దేవుణ్ణైనా కొలుచుకోవచ్చు, తప్పే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంది, ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చి చెప్పలేదు అంటే, ఆయన ఇలాంటి పాపాలు చేయలేదమ్మా. అర్థమైందా? ఆయన ఇలాంటి దారుణమైనటువంటి పనులు ఎప్పుడు చేయలే. ఆయన ప్రతి సంవత్సరం, ప్రతి పండుగ, సంవత్సరంలో కొన్ని పండుగలు వస్తానే ఉంటాయి. హిందువులకు సంబంధించి ఎక్కువ పండుగలు ఉంటాయి. ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండుగ వస్తానే ఉంటది. ఆయన ఏదో ఒక దీక్ష చేసుకుంటానే ఉంటారు. ఆయన ప్రత్యేకంగా ప్రజలకు చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ప్రజలు కూడా అది కోరుకోవట్లా. అది గుర్తుపెట్టుకోండి. మీరెందుకు బయటకు వచ్చి చేసుకుంటున్నారనేది మీరు చేసినటువంటి పాపాలకు దాన్ని ప్రాయశ్చిత్తం కాదు, హిందువులను ఆకర్షించుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి పాటలు అర్థమవుతుందా? ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, లాస్ట్గా ఇప్పుడు ఆయన ఒక దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఒక బైబుల్నో క్రిస్టియనో నమ్ముకున్నాడు. చాలా గర్వంగా, ఎస్ నేను యేసు ప్రభుని నమ్ముకున్నా, నేను తప్పేంటి, ఎస్ నేను ఆ దేవుడిని నమ్ముకున్నాను, ఆ దేవుడిని పూజించుకుంటాను, మిగతా దేవుళ్ళని గౌరవిస్తాను, వాళ్ళ ఆచారాలకి నేను గౌరవించేటువంటి మనిషిని నేను, నా కుటుంబం అలాంటిది అని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా. అలాంటి రాజకీయం ఎందుకు చేయలేకపోతున్నారు అంట. అలాంటి పరిస్థితి మీకు ఎందుకు రాలేకపోతుంది అంట. ఈ బాధ ఉండదు కదా. ఇంత చేసేటువంటి సెటప్లు కావచ్చు, ఇంత ఇది కావచ్చు, ఇంత కష్టం కావచ్చు, ఈ బాధ ఉండదు కదా. హ్యాపీగా అవును నేను మా దేవుడిని నమ్ముతున్నాను, ఆ దేవుడు కూడా చాలా బాగా సంతోషిస్తాడు, ఈయన అబద్ధం చెప్పట్లేదు, ఎవరిని మోసం చేయట్లేదు, నన్ను పూజిస్తున్నాడు అని చెప్పి మిమ్మల్ని కనికరించేటువంటి పరిస్థితి అయినా ఉంటుంది. మీరు ఆ దేవుడికి ద్రోహం చేస్తున్నారు. ఈ దేవుడికి అపచారం కాదు, అత్యంత దారుణమైనటువంటి పని చేస్తున్నారు. చేయొచ్చు కదా హ్యాపీగా, అవును నేను ఆ దేవుడిని గౌరవిస్తాను, నా దేవుడిని పూజించుకుంటాను అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీ పని మీరు రాజకీయం మీద చేసుకోవచ్చు కదా. ఓటు బ్యాంకుగా మీరు చూడకుండా హుందాగా అలాంటి రాజకీయం ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంత గొప్ప పేరు వస్తుందో నేనే ఇలాగే పెట్టి మీ గురించి చాలా గొప్పగా చెప్తా. శబాష్ బాగా చేశారండి అని చెప్పి, ఇది మీ రాజకీయం అంటే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పి నేనే ముందుకు వస్తా. అలాంటి ప్రయత్నం చేయండి. అనవసరంగా ఇలాగా మీరు ఏదో షో పుట్టప్పులు చేసి ఇలా చేసి ఆవిడ ఏదో మాట్లాడేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆవిడ రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఆయన రావాలి, ఆడు బిఆర్ నాయుడు ఉంటాడు అని చెప్పి ఆ నోటుకి అద్దొదుపు లేకుండా ఏది బదులు అది మాట్లాడేస్తున్నారు. కొంచెం ఉండాలి. ఏదైనా ఉంటే మీరు చేసినటువంటి దరిద్రాల్ని కడుక్కోవడం కోసం, ప్రజలను నమ్మించడం కోసం, హిందువుల్ని ఆ ఓట్లు మళ్ళీ వేయించుకోవడం కోసం మీరు ఎన్నైనా పడండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అలాంటివి చేయాల్సిన అవసరంలా. వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఏదో ఒకటి పూజ చేసుకుంటానే ఉంటారు. మీరు ప్రత్యేకించి మీరు ఇలా సెట్లేసి చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో గుడి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో చక్కగా వాళ్ళ పూజ మందిరం ఉంటుంది, చేసుకుంటారు. ఇలా సంవత్సరాలకో లేదంటే 10 ఏళ్లకోసారో మీకు వ్యతిరేకంగా హిందువులు
ఇలా అవుతున్నాయి, మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ బయటపడిపోతున్నాయి, హిందువులు మనకు ఓట్లు లేరేమో అనుకున్నప్పుడల్లా మీరు బయటికి రావాలి. కానీ వాళ్ళ అవసరంలా, వాళ్ళు అలా చేయాల్సిన అవసరం లేదు, తెలుసుకోండి అంతే.